3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. అసలు అంటే ఆఫ్ కోర్స్ సర్వీస్ చేయడం ఇష్టం లేదు ఫస్ట్ నుండి. అసలు ఎగ్జామ్ ఎలా రాశారు? ఓన్లీ వాళ్ళ ఫాదర్ కోసమేనా? అంటే 1920లో ఎగ్జామ్ రాస్తే 1921కి అంటే 1 year లోనే మళ్ళీ రెసిగ్నేషన్. జస్ట్ వాళ్ళ ఫాదర్ కోసం. ఒక 17-year-old గా ఉండి ఆయన ఒక ఫిలాసఫీ ఆయనది ఉండే, ఎంబాడిమెంట్ ఆఫ్ ద పాస్ట్, ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ప్రాఫిట్ ఆఫ్ ద ఫ్యూచర్. ఆయన ఒక లైన్ పెట్టుకున్నారు అది. అండ్ హీ రోట్ దిస్ యాజ్ అ 17-year-old. సో ఆ భారతదేశం ఎట్లా ఉండాలి, భారతదేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలని ఒక క్లారిటీ ఉండే ఈ 17, 18, 19-year-old యంగ్స్టర్కి. అఫ్ కోర్స్ బై టైమ్ ఈ టర్న్ ఈ వాజ్ 20+. సో ఇండియాకి తిరిగి వచ్చారు. అప్పుడు షిప్లో వస్తున్నప్పుడు వన్ ఆఫ్ హిస్ ఫెలో ట్రావెలర్స్ వాస్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ఆయన ఇంకేదో దానికి వెళ్ళి ఈ కూడా నోబెల్ బై దాన్ని నోబెల్ వచ్చింది లిటరేచర్లో. తిరిగి వస్తున్నప్పుడు హీ హెడ్ సుభాష్ చంద్రబోసెస్ కంపెనీ. వీళ్ళిద్దరు చాలా లెంగ్తీ డిస్కషన్, షిప్ చాలా రోజులు తీసుకుంటుంది ఇండియాకి రావడానికి. లెంగ్తీ డిస్కషన్స్ ఉండే ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి. అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆల్సో లైక్ దిస్. ఆయన ఒక ఇంటెన్సిటీ చూసి ఆయన కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇట్లాంటి యంగ్స్టర్ ఇంత బాగా మాట్లాడతారు, సో ఫోర్స్ఫుల్ ఇన్ హిస్ వ్యూస్ అని. దాని తర్వాత ఆయన వచ్చి ఆర్మీలో జాయిన్ చేద్దాం అనుకున్నారు ఇండియాకి వచ్చిన తర్వాత. కానీ ఐసైట్ ఒక ప్రాబ్లం ఉండే సుభాష్ చంద్ర. మీరు చూస్తుంటారు ఆయన ఎప్పుడు ఆ సోడా గ్లాస్ లాంటి గ్లాస్ వేసుకుంటారు. సో ఐసైట్ వాజ్ అన్ ఇష్యూ. సో డిస్క్వాలిఫై అయిపోయారు దాని నుంచి. కానీ ఆయనకు ఒక్కటి ఉండే, ఎడ్యుకేషన్ ఇస్ ద పినకల్ ఆఫ్ లైఫ్. ఎడ్యుకేషన్ లేకుండా మనం ఏం చేయలేము, ఎడ్యుకేషన్ షుడ్ బీ ద బెస్ట్ అని చెప్పి. సో ఐసీఎస్ తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఇండియాలో ఆయన ఏం చేయాలని చెప్పి తర్వాత ముంబైలో దిగిన తర్వాత, అప్పుడు బాంబే వాజ్ ద పోర్ట్ ఆఫ్ కాల్. ఎంబాక్ చేసిన తర్వాత, డిసెంబాక్ చేసిన తర్వాత వెళ్ళి మహాత్మా గాంధీని కలిశారు. అప్పుడు ఆఫ్కోర్స్ హీ వాజ్ ఓన్లీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అప్పుడు కలిశారు. అండ్ మాట్లాడుతూ గాంధీ గారి దగ్గర అడిగారు, ఏంటి వాట్ ఈస్ యువర్ ఎయిమ్ టు గెట్ ఇండియా ఫ్రీడమ్ తీసుకొస్తా అంటున్నారు కదా, మీరు వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్, మీరు ఏం చేయబోతున్నారు, ఆగే కా క్యా హై, ఇంకా ముందుకు ఏం చేయబోతున్నారు, అండ్ ఆఫ్ కోర్స్ హౌ డూ ఫోర్స్ ద బ్రిటిష్ టు లీవ్ ఇండియా అని. అప్పుడు ఈయన డైరెక్ట్ షిప్ నుంచి దిగొచ్చారు. సో హీ హ్యాడ్ ఆల్ వెస్టర్న్ క్లోత్స్ సుభాష్ చంద్రబోస్. గాంధీ ఏమో ఆయన యూజువల్ లైన్ క్లాత్ వేసుకొని కూర్చున్నారు. సుభాష్ వాజ్ వెరీ ఎంబరాస్డ్ అంటే ఆ టైంలో, నేను ఫుల్ డ్రెస్డ్గా ఉన్నాను, ఆయనేమో అట్లా కూర్చున్నారు అంటే గాంధీకి అర్థమైపోయింది దట్ ఈయన కొంచెం హీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్, కొంచెం రెస్ట్లెస్గా ఉన్నారు. కూర్చో, ఏం కాదు, నేను కూడా ఒక టైంలో ఇట్లాంటి డ్రెస్ వేసుకొని తిరుగుతుండే, సో సిట్ డౌన్, రిలాక్స్ అని చెప్పి మాట్లాడారు ఇద్దరు. అప్పుడే సుభాష్ చంద్రబోస్ అండ్ మహాత్మా గాంధీకి ఒక డైవర్జెంట్ వ్యూస్ తెలిసిపోయింది. సుభాష్కి ఏమో ఇప్పుడే కావాలి ఇండిపెండెన్స్, గాంధీ ఏమో స్లోలీ వెళ్దాం, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు ఆయన సజెస్ట్ చేశారు, పని చేయండి, కల్కట్టాలో దర్ ఇస్ అ లెజెండ్ కాల్డ్ దేశ్బంధు చిత్తరంజన్ దాస్ గుప్తా. ఆయన వెళ్ళి కలవండి, చిత్తరంజన్ దాస్ని వెళ్ళి కలవండి. దేశ్బంధు చిత్తరంజన్ దాస్ లెజెండ్, సిఆర్ దాస్. తో కల్కట్టాకి వెళ్ళారు, అక్కడ దేశ్బంధుతో కలిశారు. ఫస్ట్ మీటింగ్లోనే దీస్ టూ క్లిక్డ్. ఆయనకు అప్పుడే ఆయన రాసిన లేఖల్లోనే ఐ ఫౌండ్ మై మెంటర్, ద పర్సన్ హూమ్ వాజ్ లుకింగ్ ఫర్. గాంధీతోని ఇంప్రెస్, కానీ సుభాష్ చంద్రబోస్ వాజ్ ఇంప్రెస్ విత్ సిఆర్ దాస్. అక్కడి నుంచి వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది, పాలిటిక్స్లో ఎంట్రీ. ఆ టైంలో సిఆర్ దాస్ కాంగ్రెస్లో లేరు, కానీ కాంగ్రెస్ భావజాలం కొంచెం ఉంది ఆయనకు, అంతే. సో అదే టైంలో వీళ్ళు ఛాలెంజ్ చేయడానికి, బ్రిటిష్ వాళ్ళు ఛాలెంజ్ చేయడానికి ఆయనకు ఒక ప్లాన్ ఉండే సిఆర్ దాస్కి. ఓకే, ఆ ప్లాన్ తర్వాత ఆయన గాంధీతో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా పెద్ద డిఫరెన్స్ ఒపీనియన్ సుభాష్ చంద్రబోస్లో కూడా వచ్చింది ఆ డిఫరెన్స్ ఒపీనియన్. వీళ్ళేం డిసైడ్ చేశారంటే, మేము ఒక పార్టీ స్టార్ట్ చేస్తాం, లిబరల్ థాట్స్, రెవల్యూషనరీస్ వీళ్ళందరూ. తో కాంప్రమైజ్ కాకుండా బ్రిటిష్ వాళ్ళతో పార్టీ ఫామ్ చేస్తామని చెప్పి ఒక పార్టీ ఫామ్ చేశారు. దాని పేరు స్వరాజ్య పార్టీ. ఈ స్వరాజ్ పార్టీ ఫౌండర్స్లో సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, విఠల్భాయ్ పటేల్, సర్దార్ పటేల్ వాళ్ళ బ్రదర్, వీళ్ళందరూ ఉన్నారు. హుస్సేన్ సుహర్వాది, దిస్ ఫెలో ఆల్, ఈ పెద్ద పెద్ద నేతలందరూ దాంట్లో వచ్చారన్నమాట. సో అప్పుడు కలిసి మాట్లాడి వీళ్ళందరూ ఒక పాలిటిక్స్లో దిగుదాం అనుకుంటే, అదే టైంలో కాంగ్రెస్ స్ట్రాటజీ ఏముందంటే, అడ్మినిస్ట్రేషన్లో మనం వెళ్ళాలి, ఫ్రీడమ్ కాదు అని చెప్పి కాంగ్రెస్ స్ట్రాటజీని ఉల్టా సుభాష్ చంద్రబోస్ అన్నారు, సిఆర్ దాస్ అన్నారు, వీ షుడ్ గెట్ ఇన్ టు ద అడ్మినిస్ట్రేషన్, మనం అడ్మినిస్ట్రేషన్లో దూరిపోవాలి. అది కల్కట్టా మున్సిపల్ కార్పొరేషన్ ఉండొచ్చు,
మిగతా ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఉండొచ్చు, అసెంబ్లీలు ఉండొచ్చు, మనం దాంట్లో ఎలక్షన్లో పోటీ చేయాలి. అండ్ గాంధీ వాజ్ అగేన్స్ట్ ఇట్. గాంధీ గారు అన్నారు, నో, మనం దాంట్లో పార్టిసిపేట్ చేయం. దిస్ చిత్తరంజన్ దాస్ అండ్ గాంధీ నడుమిట్లో చాలా పెద్ద డిఫరెన్స్ ఒపీనియన్ ఉండేది దీనికి. ఓకే. స్వరాజ్య పార్టీ ఫామ్ చేసిన తర్వాత దే స్వెప్ట్ ద ఎలక్షన్, కంప్లీట్గా స్వీప్ చేసేసారు వాళ్ళు. తో కల్కటా గెలిచారు. దాని తర్వాత చాలా మటుకు అక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా గెలిచారు. అండ్ ఫస్ట్ థింగ్స్ చిత్తరంజన్ దాస్ ఆఫ్ కోర్స్ ఆయన కల్కటా మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ అయ్యారు. అండ్ సుభాష్ చంద్రబోస్ని యంగెస్ట్ CEO ఆఫ్ కల్కటా మున్సిపల్ కార్పొరేషన్ అపాయింట్ చేశారు. ఆలోచించండి, ఐ థింక్ మస్ట్ బీన్ 24 or సంథింగ్. అపాయింట్ సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి ఆయన లీడర్షిప్ క్వాలిటీ చూపించడం మొదలుపెట్టారు. Day 1 నుంచి తిరగడం, రోడ్లు ఎట్లా ఉన్నాయి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంది, గార్బేజ్ డిస్పోజల్ ఎట్లా ఉంది, స్కూల్స్ ఎట్లా ఉంది, గవర్నమెంట్స్, ప్రతి దానికి పొద్దున్న నుంచి రాత్రి దాకా సుభాష్ చంద్రబోస్ వాజ్ వర్కింగ్ అన్నట్టు. ఓకే. చాలా మటుకు కష్టపడ్డారు అట్లా. సో అదే టైంలో ఈ కాంగ్రెస్లో కూడా ఒక డిఫరెన్స్ ఒపీనియన్ ఉండే. ఒకవైపు మహాత్మా గాంధీ ఏమో మనం వెయిట్ చేద్దాం, బ్రిటిష్ వాళ్ళ మీద నాన్ కోఆపరేషన్ చేద్దాం, మెల్లమెల్లగా వెళ్దాం అని చెప్తే, ఇంకొక సైడ్లో సుభాష్ చంద్రబోస్, సిఆర్ దాస్ అండ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నెహ్రూ ఓకే. పూర్ణ స్వరాజ్ కావాలి, స్వరాజ్ కాదు. గాంధీ ఏమో స్వరాజ్కి రెడీ అయిపోయారు. అంటే డొమినియన్ స్టేటస్, క్వీన్ అండర్లో పనిచేస్తాం, మన కాన్స్టిట్యూషన్ మనం రాసుకుందాం, మెల్లమెల్లగా బ్రిటిష్ వాళ్ళని పర్సువేట్ చేద్దాం, భారతదేశం నుంచి వెళ్ళిపోవడం. సుభాష్ వాజ్ క్లియర్ దట్ నో, ఓకే, వీళ్ళని ఇప్పుడే పంపించేసేయాలి ఇక్కడ నుంచి, వీళ్ళు ఉండకూడదు ఇక్కడ. ఓకే. సేమ్ ఎగ్జాక్ట్ చిత్తరంజన్ దాస్ గారిది కూడా సేమ్ ఐడియాలజీ కాబట్టి ఇద్దరికి క్లిక్ అయిందా? ఇన్ఫాక్ట్ 1920లో గాంధీ ప్రామిస్ చేశారు వీళ్ళకి, ఓకే, ఎస్పెషల్లీ బెంగాల్ రెవల్యూషనరీ ప్రామిస్ ఏం చేశారంటే, నాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి. 1920లో మీరు రెజల్యూషన్ అంతా తీసుకొచ్చారు, బాగానే చేశారు, కాన్స్టిట్యూషన్ అంటున్నారు, అన్ని వీల్ డూ ఆల్ దాట్. ఈ రెవల్యూషన్ అయితే చెప్పారు, మీరు ఇప్పుడు గొడవ చేయకండి, 1 year నాకు టైం ఇస్తే 1 yearలో నేను మీకు ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ తీసుకొస్తాను. అది రాలేదు, ఎప్పుడు రాలేదు. బ్రిటిష్ వాళ్ళు వి ఆర్ నాట్ రెడీ టు గివ్ ఇట్ అప్ అన్నమాట. లేకుంటే ఒక టైంలో మీకు కనిపిస్తుంది కానీ భారతదేశం 1920లోనే ఫ్రీడమ్ మూవ్మెంట్ రావాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ చెప్పారు ఆ టైంలో. సో 1927లో ఇది కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి, పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పి పెద్ద ఒక పిలుపు భారతదేశంలో వచ్చింది. ఈ రెజల్యూషన్ అడాప్ట్ చేసింది నెహ్రూ AICC సెషన్లో మెడ్రాస్లో. ఓకే. ఐ థింక్ ఇట్స్ 1927. గాంధీ చాలా అప్సెట్ అయిపోయారు. నెహ్రూని పిలిచి ఫుల్ క్లాస్ తీసుకున్నారు అందరి ముందు. నన్నేను ధిక్కరిస్తున్నావా, నేను అడిగింది స్వరాజ్, యు ఆర్ గోయింగ్ అహెడ్ ఆఫ్ మీ అండ్ సెయింగ్ పూర్ణ స్వరాజ్. ఈ సుభాష్ చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళతో కలిసి వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? ఒక పని చేయండి, యూ గో యువర్ వే, ఐ విల్ గో మై వే. నేను వెళ్ళిపోతాను, మీరు ఏం కావాలని చేసుకోండి. ఇది గాంధీకి ఎప్పుడున్న ఒక మొండితనం ఉండే. అండ్ నెహ్రూ తర్వాత ఐ థింక్ హీ గేవ్ అ ఇంటర్వ్యూ టు బ్రిటిష్ జర్నలిస్ట్ లేటర్. ఆయన దాంట్లో చాలా క్లియర్గా చెప్పారు, గాంధీ